తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల తీవ్ర ఉత్కంఠను సృష్టించాయి. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల బుధవారం జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మున్సిపాలిటీలు 116, కాంగ్రెస్ 68 నుంచి 76, బీఆర్ఎస్ 29 నుంచి 36, బీజేపీ 3 నుంచి 5, ఎంఐఎం 0 నుండి 1, ఇతరులు 8 నుండి 14. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ స్పష్టంగా ముందంజలోనే ఉంది. ఉత్తర తెలంగాణలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉందని, కొన్ని చోట్ల ఫలితాలు సన్నిహితంగా ఉండొచ్చని అంచనా. వార్డుల వారీగా పీపుల్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 1210 నుంచి 1290, బీఆర్ఎస్ 860 నుండి 930, బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44, సిపిఐ 12 నుంచి 17, సిపిఎం 10 నుండి 14, ఇతరులు 90 నుండి 110. ఓట్ షేర్లో కూడా కాంగ్రెస్ ముందంజలో సుమారు 36%, బీఆర్ఎస్ రెండో స్థానంలో సుమారు 30% ఉంది. బీజేపీ సింగిల్ డిజిట్లోనే పరిమితమవుతుందని తెలుస్తుంది. ఎన్నికలు ఆలస్యంగా జరిగినా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ప్రదర్శన చూపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అధికారిక ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి.